ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా నాచుపల్లి జేఎన్టీయూ హెలిప్యాడ్ కు చేరుకున్న ఆయనకు జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకున్న పవన్ కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అంజన్నకు పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. కొండగట్టు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థలమని చెప్పారు. ఒక సందర్భంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఈ క్షేత్రం తనకు పునర్జన్మ ఇచ్చిందని అన్నారు. అంజన్నపై తనకు అపారమైన భక్తి ఉందని, అందుకే ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకోవడం తనకు ఎంతో ముఖ్యమని తెలిపారు. సుమారు 2 దశాబ్దాల క్రితం ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి తీవ్రమైన ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడటం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ప్రమాద ప్రాంతం కొండగట్టుకు సమీపంలో ఉండటంతో అంజన్న కృప వల్లే తనకు ప్రాణాపాయం తప్పిందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి ఆయన జీవితంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇక భక్తుల సౌకర్యాల కోసం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించిన 35.19 కోట్ల నిధులతో కొండగట్టులో 96 గదుల ధర్మశాల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. దీక్ష చేపట్టే భక్తుల కోసం ప్రత్యేక దీక్షా విరమణ మండపం కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ వాస్తు నిపుణుడు ఆనంద్ సాయి ఈ పనులను పర్యవేక్షించనున్నారు. ఇక అంజన్న దర్శనం తర్వాత పవన్ కళ్యాణ్ నాచుపల్లి శివారులోని ఒక రిసార్ట్ లో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయన్ను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండగట్టు దీక్షా విరమణ మండపం ఈ సత్రం భూమి పూజకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు, గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ప్రత్యేక మీద వస్తా ఉన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే, ఒకసారి మన దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007 ఉన్నారు. సో మేమిద్దరం, మాకు గ్రూప్ ఉండేది, మేమందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి కనిపి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలను కోరుకున్నాం. సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేమంతా కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరం ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకు నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు
అర్చక ప్రముఖులు కోరుకున్నారు, మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం, అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం.